గురువు తన తన శిష్యుణ్ణి వెంట తీసుకొని వెళ్ళి బ్రహ్మచర్యంతో గురు శుశ్రూష చేస్తూ వేదాధ్యయనానికి కావలసినటువంటి స్థితిని పొందుతాడు అతను. ఇది 8వ సంస్కారం. తర్వాత 9వ సంస్కారము, ఆ తర్వాత గురువు బ్రహ్మచర్యం చేస్తూ ఏదైతే వేదాధ్యయనాన్ని చేస్తూ ఉంటాడో ఆ కాలంలో 4 భాగాలకు అనుగుణంగా 4 రకాల వ్రతాలు చెప్పాయి బ్రహ్మచారికి. ఆ సౌమ్యమని, ఆగ్నేయమని, వైశ్వదేవమని, ప్రాజాపత్యమని, ఇలా 4 రకాల ఆయా వేద భాగాలను నేర్చుకుంటున్నందుకు గాను ఆయా వ్రతాలు చేస్తాడు బ్రహ్మచారి. ఆ వ్రతాలలో ఏమైనా లోపాలు వస్తే ఆ ప్రాయశ్చిత్తార్థం గోదాన వ్రతం అని చేస్తాడు. ఇవన్నీ పూర్తి చేసుకొని ఎక్కడి నుండి అయితే బయలుదేరాడో మళ్ళీ అక్కడికి తిరిగి వచ్చేటువంటి దాన్ని సమావర్తనము అంటారు. తిరిగి రావడాన్ని సమావర్తనము అంటారు. గురువు ఆజ్ఞ తీసుకొని నేను మళ్ళీ విద్యంతా పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వస్తాడు, దాన్ని సమావర్తనం అని వేడుక చేస్తారు. వచ్చి ఈ బ్రహ్మచర్యంలో ఏదైతే లోపాలు జరిగాయో వాటికి ప్రాయశ్చిత్త హోమాలు చేస్తాడు. స్నాతక వ్రతము అని చేస్తాడు అక్కడ. అలా ప్రాయశ్చిత్తాలు చేసి ఆజ్ఞ తీసుకొని స్నాతకుడై వివాహం చేసుకుంటాడు. ఈ 15 కర్మలు ఏవైతే ఉన్నాయో ఇది బ్రాహ్మణుడికి జరిగే పంచదశ కర్మలు అంటారు. దీన్ని నేనెట్లా విఘ్నం చేసి పక్కవాడికి ఇవ్వాలి? నాకేం అధికారం ఉంది? బ్రాహ్మణుడు పుట్టక ముందు నుండి సంస్కరించబడుతుంటే నేను మధ్యలో పక్కవాడికి ఎవరికో ద్విజత్వం ఇవ్వడానికి లేదా అర్హతను ఇవ్వడానికి నేనెవరిని? మాకేం అధికారం ఉంది? మాకు సర్వదా అధికారం లేదు. మేము కేవలం అనుసరిస్తూ వస్తున్నామంతే. మాకు అధికారం ఇవ్వడానికి గల ఇది లేదు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి పరంపరగా వేదరక్షణ కోసం, ఎందుకంటే వేదాలు ఇవి అపౌరుషేయాలు. కొన్ని లక్షల సంవత్సరాల నుండి ఈ వేద మంత్రాలను అధ్యయనం చేస్తూ ఒక పరంపరగా వస్తున్నాయి, పరంపరగా రక్షిస్తూ వస్తున్నాయి. ఈ వేదాలు అపౌరుషేయ అంటే ఎవరు ఒక రాసినవి కానే కాదు. అవి కేవలం వినడం ద్వారా పుట్టినటువంటివి. దాన్ని విన్నటువంటి మహర్షులు వాళ్ళకి ఇది ఖచ్చితంగా రక్షించుకోవలసినటువంటి బాధ్యతగా భావించారు కాబట్టి ముఖ్యంగా అన్యాక్రాంతం కాకూడదన్న ఉద్దేశంతో ఇలాంటి అనేక నియమాలు పెట్టారు. ఆ నియమాలను మేము అనుసరిస్తున్నామంతే. మేము పెట్టినవి కాదు. మేము పెట్టుంటే పక్కవాడికి మీరు ఎందుకు ఇవ్వట్లేదని మమ్మల్ని అడగచ్చు, కానీ మాకు అధికారం లేదు. మేము కేవలం అనుసరిస్తూ వస్తున్నాం. అలా అనుకుంటే రామానుజ వారు వీళ్ళందరూ ఈ ధర్మ పరిరక్షణ కోసం అంత ఉద్యమాలు చేసేవాళ్ళ. అవునవును, అదే వీళ్ళందరూ అద్వైతం ప్రతిపాదించి మన అనేక రకాలుగా జాగృతం చేసి ఈ రకంగా వేద పరిరక్షణ అవసరం అని చెప్పి, ధర్మ పరిరక్షణ అవసరమని వేదాన్ని పరిరక్షిస్తూ వస్తున్నటువంటి వాడు కదా ఈ బ్రాహ్మణుడు. అలా పరిరక్షిస్తూ వస్తున్నటువంటి వాళ్ళు ఎలాంటి ప్రలోభాలు చేసినా వాడు ఆ ధర్మాన్ని వీడకుండానే వస్తున్నాడు. ఓకే, సో ఈ పరంపరని ఇతర జాతి వాళ్ళు ఎవరు చేయడానికి వీల్లేదు, అవకాశం లేదు. ఇది పక్క వాళ్ళకి ఇవ్వడానికి ఎట్లా ఉంది? ఎక్కడి నుంచి ఎలా ఇవ్వగలం? అంటే మేము పెట్టింది కాదు, మమ్మల్ని నిందించడం వృధా. మేము పెట్టింది అయితే కాదు. ఇప్పుడు మీరు వేద పండితులు, మీకు ధర్మ సూక్ష్మాలు అన్నీ తెలుసు, సనాతన ధర్మ పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్న వాళ్ళు మీరు, రైట్? అలాంటి మీరు కూడా ఇతరులని అందులోకి, అంటే ఇప్పుడు నేను ఒక మాట అంటాను గురుగారు, మీలో కూడా ఈ వేదాన్ని సరిగ్గా అధ్యయనం చేయని వాళ్ళు, చెడు అలవాట్లకు బానిసైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళకు కూడా మీరు ఈ గౌరవాన్ని ఆపాదిస్తారు. కానీ ఇతర కులాల్లో ఉన్నవారికి, ఇతర జాతుల్లో ఉన్నవాళ్ళు చాలా గొప్ప పండితులైనా సరే అతనికి అవకాశం దక్కట్లేదు కదా. ఇది ఎట్లా సమానత్వం అంటారు? ఇది లేదండి. బ్రాహ్మణుడు ఏ రకంగానైనా సంస్కరించబడుతున్నాడు. వేదాధ్యయనం పక్కకు పెడితే సంస్కరించబడుతూనే వస్తున్నాడు. అతని సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. అతని సంస్కారాలు, అతని గౌరవం అయితే, అతనికి ఈ 15 కర్మలు అయితే అతనికి జరుగుతున్నాయి. వేద పరిరక్షణ చేసేవాడు వేదాన్ని నేర్చుకొని చేస్తున్నాడు. కొంతమందికి పరిరక్షణ చేయలేనటువంటి వాళ్ళు సంస్కారాలు అయితే జరుగుతున్నాయి కదా. ఇదైతే పక్కవాడికి ఇవ్వడానికి అయితే నాకు అధికారం లేదు కదా. ఈ ద్విజత్వం కానీ ఇది వేరే ఇత్యాది ఏదైనా కానీ అది నేను పక్కవాడికి ఇవ్వడానికి అధికారం లేదు, నాకు లేదు. నేను పెట్టింది కాదు. మమ్మల్ని నిందించడం వృధా. నిందించడం వృధా. ఒకటి సాధారణంగా దీన్ని ఇలా విమర్శిస్తే కాదండి, మామూలుగా సాధారణంగా ఈ మంత్రానుభూతిని పొందాలి. పొంది రైట్ గురుగారు, ఇప్పుడు వేదాలు మంత్రాలు, వేద మంత్రాలు ఏవైతే మీరు చెప్తున్నారో వాటి అర్థాలు అయితే మాకు ఎలాగో తెలియదు, వాటిని మేము అనుభూతి కూడా చెందలేకపోతున్నాం. ఒకటైతే అసలు ఈ కాలంలో వేదాలకు అంత విలువ ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. వేదాలు 100%, 100% విలువ దానికి ఎప్పటికీ. అంటే ఈ కాలానికి సరిపోతాయి. ఏ కాలమైనప్పటికీ
ఉమ్, విలువ ఎందుకు పోతుంది? ఉమ్, ఇప్పుడు ఈ భూమి ఎప్పుడు పుట్టింది? దీనికి విలువ తగ్గిందా? లేదు, భూమికి విలువ ఏమైనా తగ్గిందా? రోజు రోజుకి పెంచుకుంటే పెరుగుతూనే పోతుంది ఉందిగా. కదా. మరి ఇప్పుడో పుట్టినటువంటి భూమికి విలువ పెరుగుతున్నప్పుడు నా వేదాలకి విలువ ఎట్లా పోతుందండి? ఉమ్, ఇలాంటి భూములను చైతన్యం చేసేటువంటి వేదానికి విలువ ఎందుకు పోతుంది? అదేలేండి. ముమ్మాటికి విలువ పోతుంది. కానీ మీరు రాయని, మీరు చెప్పని వేదాన్ని మా మీద ఎందుకు రుద్దుతున్నారు అంటే ప్రజల మీద? ఇప్పుడు మీరు రాజ్యాంగాన్ని మీరు రాశారా? రాయలేదు. ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మీరు రాశారా? ఉహు, ఆ? మీరు రాయని రాజ్యాంగాన్ని మీరు ఎందుకు పాటిస్తున్నారు ఉమ్, కదా? అవును. ఇది ప్రశ్న. ఇప్పుడు అంతెందుకండి, ఇప్పుడు పొద్దున్న లేస్తే ఒక అంకెలు లేకుండా ఆ? ఒక్క క్షణమైనా మన జీవితం గడుస్తుందా? గడవదు. 1, 2 లేకుండా మనం మాట్లాడగలమా? అవి మనం రాస్తున్నామా? మనం రాసామా? ఉమ్, మీరు రాసినవి కాదు, ఎవరు రాసినవి కాదు, వాడుకుంటున్నాక దాని వ్యాపారం కూడా చేస్తున్నాం. ఫోన్ నెంబర్లని, సింగిల్ నెంబర్లని, అకౌంట్ నెంబర్లని, అనేక రకాలుగా నెంబర్లతోటి వ్యాపారాలు చేస్తున్నాం కదా. అయితే ఇవన్నీ మాకు అర్థమవుతాయి గురుగారు. కాదండి, మీ వేదాలు మాకు అర్థం కాదే. ఇవన్నీ కాదండి, అది కూడా చెప్తున్నాను. అది కూడా అర్థం చేసుకునేటువంటి జ్ఞానం ఉమ్, పెంచుకోవాలి. ఓకే. సాధనా సాధ్యతే సర్వం. ఉమ్, సాధనతో వస్తుంది, ఊరికే ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మీరు మాకు ఆ ద్విజత్వం ఇవ్వరుగా. ద్విజత్వం మళ్ళీ కాదు, నువ్వేమని అడగంటారు? ద్విజత్వం ఇవ్వడానికి కాదు, ద్విజత్వం అని కాదు, కానీ సాధారణంగా అది అర్థం చేసుకునేటువంటి తత్వం, అర్థం చేసుకోవాలనేటువంటి కుతూహలతో తప్పన, yes. ప్రయత్నం చేస్తే, సాధన చేస్తే ఖచ్చితంగా సాధన చేయొచ్చు. ఉమ్, దానికి మార్గాలు వేరున్నాయి, ఒక్క Okay. ద్విజత్వం మార్గమే కాదు. ఓకే. ఆ, ఇప్పుడు ఇది మనం చెప్పండి. హైదరాబాద్ వెళ్ళాలి, అవును, వరంగల్ ఎక్కడికో వెళ్ళాలి, అవును, కేవలం ఒకే రోడ్డు కాదు కదా. అవును, అనేక రకాల మార్గాలుగా వెళ్ళొచ్చు. ఫ్లైట్లో, కారులో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఇంకో రకంగా వెళ్ళొచ్చు ఉమ్, కదా. అనేక రకాలుగా వెళ్ళొచ్చు కదా, కరెక్ట్. అవును, గమ్యానికి అనేక రకాలుగా వెళ్ళొచ్చు. అలాగే ఇక్కడ కూడా ఈ మంత్రాలు ఇప్పుడు ఇవన్నీ మనం రాసినవి కాదు, ఉమ్, కానీ మనం పాటిస్తున్నాం. అంతెందుకు మనం మీ పిల్లాడు నేర్చుకునేటువంటి విద్యలు ఉన్నాయి, స్కూల్కి వెళ్ళి అవును. ఆ విద్య కూడా వాడు రాసింది కాదు కాదు కదా. అవును, మీరు రాసింది కాదు, నేను రాసింది కాదు, ఎవరో రాసినా మనం వాడుకుంటున్నాం. అవును, అలాగే వేదాలు ముమ్మాటికి కాలం చెల్లిపోయినవి కాదండి. ఉమ్, అలా ఆ వేదాలు కాలం చెల్లిపోయిన అనే ముందు మరి ఇవన్నీ కాలం చెల్లిపోయినవి కదా, అక్షరాలు కాలం చెల్లిపోయినవి కదా, ఎప్పుడో పుట్టాయి కదా ఉమ్. ఇవన్నీ. నా నెక్స్ట్ ప్రశ్న అదే గురుగారు. అక్షరాలకి ఇంత శక్తి ఎక్కడిది? మనం తయారు చేసిన అక్షరాలే కదా, మనం రాసిన అక్షరాలే కదా. ఖచ్చితంగా ఉందండి, ఖచ్చితంగా చెప్తాను, దానికి కూడా చెప్తాను. ఆ, ఈ మంత్రాలకు, వేదాలకు కాలం చెల్లిపోయాయి అని అనే ముందు ఉమ్, ఈ అంకెలకు కూడా అవి ఎప్పుడో పుట్టాయి, ఎవరు రాశారో, ఎక్కడ పుట్టాయో తెలియదు కదా. మరి అవన్నీ కూడా కాలం చెల్లిపోయినవి కదా. కాలం చెల్లిపోయినా మనం వాడుకుంటున్నాం కదా వాటిని. అవును. కాలం చెల్లిపోయినా అని వదిలేస్తున్నాం, వాటితో వ్యాపారాలు కూడా చేస్తున్నాం. వాటి కాలం చెల్లిపోలే, అవి నిత్యాలు, అనునిత్యాలు అవి. ఎందుకట్లా కదా, అంటే వేదాలు మాత్రమే ఇలా అయిపోయాయి, ఆ. కానీ అలా కాలం చెల్లిపోయాయి అని అనే ముందు అలాంటి ఎవరైతే అంటున్నారో అంటున్నారు. అలాంటి yes, వ్యక్తులు, yes. వాళ్ళందరికీ సూటిగా సమాధానం ఏంటంటే, వేదాలు కాలం చెల్లిపోయాయి అని అనే ముందు మీ ఇంట్లో ఉండేటువంటి వృద్ధులు ఉంటారు కదా, అవును, వాళ్ళందరూ కాలం చెల్లిపోయిన వాళ్ళ, తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు కాలం చెల్లిపోయిన వాళ్ళు అవుతారా? లేండి పదండి ఓల్డ్ ఏజ్ హోమ్ పదండి, వృద్ధాశ్రమాలకు పదండి అని చెప్పి ఈ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ముమ్మాటికి మహేంద్ర సంస్కృతి కాదండి. అందుకేనా ఇన్ని రకాల ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఇన్ని రకాల ఇప్పుడు చాలా ఎక్కువే కదా అవును, ఓల్డ్ ఏజ్ హోమ్స్, వృద్ధాశ్రమాలు, చాలా పేర్లు చాలా వచ్చాయి. అవునండి. ఇది ముమ్మాటికి మా సంస్కృతి కాదు, మా హైందవ సంస్కృతి కానే కాదు. అది మా హైందవ సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అంటే దైవస్థానాన్ని ఇచ్చి కూర్చోబెట్టింది వాళ్ళందరినీ. ఇట్లాంటి సంస్కృతి మీకు కాలం చెల్లిపోయినట్టుగా కనబడుతుందంటే మారాల్సింది సంస్కృతి కాదండి, మారాల్సింది బుద్ధి. ఇట్లా మాట్లాడేటువంటి బుద్ధి మారాలి.